ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక పని ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. ఆయన బడుగు బలహీన వర్గాల వారికి ఇంటికి వెళ్ళడం, అక్కడ వారితో కూర్చొని పూజించడం అనేది ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరదీసింది తెలంగాణలో. ఇప్పటి వరకు కేసీఆర్ ప్యాలెస్ పరిపాలన చూసాం. 2014 నుంచి 2023 వరకు జరిగిన కేసీఆర్ పరిపాలనలో చూద్దామన్న మచ్చుకు కూడా కల్పించలేదు అలాంటి సంఘటనలు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇలాంటి అపురూపమైనటువంటి సన్నివేశాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంలో నిన్న ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళడం, అక్కడ బడుగు బలహీన వర్గాల వారితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ ఇల్లు ఓపెన్ చేయడం, వాళ్ళతో కూర్చొని తినడం అనేవి నిజంగా పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇచ్చేటువంటి అవకాశంగానే ఉంది. 9.5 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో కనీసం ఒక్కసారి కూడా ఇలాంటి సంఘటన చూడలేకపోవటం, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళంతా ఒక ట్రెడిషనల్ పాలిటిక్స్ వైపు మళ్ళడం, ఏదైతే ప్రజలతోటి నేరుగా కనెక్టివిటీ దెబ్బతింటం, ప్రజలతోటి కమ్యూనికేషన్ లేకపోవటం, సాదాసీదా జనాల వద్దకు వెళ్ళపోవటం, కేవలం ప్యాలెస్లు, అదేమంటే వ్యూహాలు రచిస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద పెద్ద కాన్సెప్ట్లు చెప్తూ కేసీఆర్ ప్యాలెస్లో ఉండిపోవటం వల్ల సామాన్య ప్రజానీకానికి దూరం అయిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందన్నా దాని గురించి మనం విశ్లేషించాలనుకోవటం లేదు. పరిపాలన గురించి ప్రజలు నిర్ణయిస్తారు, దానికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈలోపు మనం కేసీఆర్ పాలనని, రేవంత్ రెడ్డి పాలనని చూస్తే కనుక రేవంత్ రెడ్డి సామాజికంగా బడుగు బలహీన వర్గాల గురించి ఒక మెట్టు కేసీఆర్ కంటే పైనే ఉన్నాడు. కేసీఆర్ అంటే ఒక రకమైనటువంటి భావన ఉంది. ఆయన దొర, ఆయన ప్యాలెస్లోనే ఉంటాడు. చిన్న చిన్న వ్యక్తుల దగ్గరికి, వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళడు. వాటన్నిటికీ కూడా నిజమేనా అనేటువంటి జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఓడిపోయి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది, కనీసం బయటికి మొహం చూపించలేకపోతున్నాడు. ఆయన ఇప్పుడు సాదాసీదా నేత కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ప్రతిపక్ష నేత, బయటపడాలి. మరి ఎందుకు కలుగులో దాక్కున్న సింహంలాగా అలానే ఉంటున్నాడు? బయటికి రావాలి కదా. రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఏదన్నా ఉంటే ప్రతిపక్షంగా, ప్రతిపక్ష నేతగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. 2.5 సంవత్సరాలు గడిచినా అసెంబ్లీకి మొహం చూపించట్లేదు, ప్రజలకు మొహం చూపించట్లేదు. కేవలం హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే బయటకు వస్తున్నారు. అసలు అలాంటప్పుడు ప్రతిపక్ష నేత పదవి కేసీఆర్కి ఎందుకు? ఆ పదవి నుంచి దిగిపోవచ్చు కదా, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేటువంటి అభిప్రాయాలు సహజంగా ఎవరికైనా వ్యక్తమవుతూనే ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. పేదల దగ్గరికి వెళ్ళాలి, పేదలతో కలిసి ఉండాలి. అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసాం. 2 టర్మ్స్ పట్టింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి కేసీఆర్కి. బట్ నిన్న జరిగినటువంటి ప్రారంభోత్సవాలు ఏదైతే ఉన్నాయో అది డెఫినెట్గా రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి నిజంగా చెప్పుకోవాలంటే ఒక బూస్టింగ్ ఇచ్చే అంశమే. దీన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అందుకే బీఆర్ఎస్ శ్రేణులు కానివ్వండి, కేసీఆర్, కేటీఆర్ కానివ్వండి, మీడియా ముఖంగానే, మీడియా ముందే, మైకుల ముందే మాట్లాడటం తప్ప ఇంతవరకు సామాన్య జనానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏ రకమైన ప్రయత్నం చేయట్లేదు. అది డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి సెట్ బ్యాకే. రేవంత్ రెడ్డి ఒక మెట్టు పైనే ఉన్నాడు. అంటే మనుషులు, మానవతా విలువలు, ఆ దృక్పథంతో ఆలోచించినప్పుడు ఎవరైనా రాజకీయాన్ని కోరుకుంటారు. రాజకీయం కోరుకోవడం తప్పులేదు, రాజకీయం చేయడంలో తప్పులేదు. కానీ ఆ రాజకీయం ఎవరి దగ్గర నుంచి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేటువంటి చర్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక మెట్టు పైనే ఉన్నాడు. మొన్ననే చూసాం సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఓపెనింగ్ చేయటం. అది తెలంగాణ వాదులకి కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నా, రాబోయే 3 కార్పొరేషన్ల ఎన్నికలు చూసుకున్నా కానీ డెఫినెట్గా సెటిలర్ల ఓట్లు కొంతమేర కాంగ్రెస్ పార్టీకి మూవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అల్లాటప్పగా లేదు, దాదాపు 30 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి జీహెచ్ఎంసీ పరిధిలో. డెఫినెట్గా వాటి మీద మేజర్ ఓట్లు, షేర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డి పేరు, రేవంత్ రెడ్డి ఎటువైపు మొగ్గితే అటువైపు సెటిలర్స్ మొగ్గే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 2023లో పరువు నిలబెట్టింది జీహెచ్ఎంసీ ఎలక్షన్సే. నిజం చెప్పాలంటే ఏమొచ్చినాయి? విలేజెస్లో కానివ్వండి, అసలైన రూరల్ తెలంగాణలో కేసీఆర్కి ఓట్లు తెలంగాణ వాళ్ళు వేయలేదు కదా, సెటిలర్స్ మాత్రమే ఓట్లు వేసి గెలిపించారు, పరువు నిలబెట్టారు నిజం చెప్పాలంటే. లేకపోతే పాతాళానికి పడిపోయేది కేసీఆర్ పరువు.
39 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. సో గెలిపించారు కోర్స్. బట్ ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ వెంట నిలబడటానికి ఎందుకో తటపటాయిస్తున్నాడు. మనం చూసాం, ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం సందర్భంగా వాళ్ళు కేసీఆర్ కానివ్వండి, కేసీఆర్కి సంబంధించిన బృందగానం, కేటీఆర్ వీళ్ళందరూ వేసిన పిల్లి మొగ్గలు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఒక స్టాండ్ అంటూ ఉండాలి కదా. వీళ్ళు చెప్పారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం ఉందో మేము కూడా పెడతాం అన్నట్టుగా మాట్లాడారు ఆ రోజు. బట్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనిపైన సైలెంట్గా ఉంటే బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు చాలామంది సెటిలర్స్కి, అదేవిధంగా ఎవరైనా కానీ అంత పెద్ద నాయకుడు, అంత స్థాయిలో నాయకుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన స్పందించిన విధానం చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉంది. అదేంటంటే ఒక రాచరికపు పోకడలుగా ఉందా అనేటువంటి అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంది. ప్యాలెస్ పాలిటిక్స్ అయినా జనం కనెక్ట్ అవుతారు, లేకపోతే ఫామ్ హౌస్ పాలిటిక్స్ అయినా జనం కనెక్ట్ అవుతారంటే ఇట్లాంటి చర్యల వల్లే. ఆయన ఎప్పుడు జనంలోకి వస్తున్నాడు, ఓడిపోయి ఎన్నాళ్ళైనా కూడా. వీళ్ళందరికంటే బలైపోతుంది హరీష్ రావు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ఒక సాధారణ నేతగానే పైకి వచ్చాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి ఏదైనా హరీష్ రావు ఒక మంచి రాజకీయ నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి అవ్వటం పెద్ద కష్టమేమి కాదు హరీష్ రావు. బట్ అన్ఫార్చునేట్లీ మొన్న జరిగిన సమావేశంలో కూడా హరీష్ రావు నేను బీఆర్ఎస్తోనే ఉంటాను అన్నాడు. అది ఆయన పర్సనల్ ఇంట్రెస్టు, ఆయన రాజకీయ ఆసక్తి, దాన్ని ఎవరు కాదనలేనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్, కేటీఆర్ చరిత్ర గతం అనిపించే విధంగా ప్రస్తుత పరిస్థితులు నడుస్తున్నాయి. ఇప్పటికైనా తెలుసుకొని కేసీఆర్ బయటికి రావాలి, మాట్లాడాలి, ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి. అలా కాని పక్షంలో ఎంత కేటీఆర్ మైకుల ముందు మాట్లాడినా జనాలకు కనెక్ట్ అవ్వకుండా ఏదో మీడియా డైలాగులు కొట్టినా పెద్దగా వచ్చేటువంటి ఉపయోగం ఏమీ ఉండదు పార్టీకి. గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగానే ఉంది. ఒక పక్క బీజేపీ, మోడీ తరుముకొస్తున్నారు. సెకండ్, ఏదైతే ఇప్పటివరకు కలలు కంటున్నట్టుగా సెకండ్ ప్లేస్లో మేమే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కనుక ఏదైనా యాంటీ ఇన్కంబెన్సీ వస్తే ఛాంపియన్స్ మేమే అవుతామని చెప్పుకుంటున్న కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, డెఫినెట్గా మోడీ, బీజేపీ రంగంలోకి దిగితే థర్డ్ ప్లేస్లోకి పడిపోవటం ఖాయం. ఆ సింబల్స్, ఆ సింటమ్స్ అనేవి మనకి 2024 లోక్సభ ఎలక్షన్స్లోనే కనిపించాయి. 0 సీట్స్కి పడిపోవటం ఏంటి విచిత్రంగా. 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కనీసం 2-3 స్థానాలు కూడా గెలుచుకోలేక 39 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని, 39 అసెంబ్లీ స్థానాలంటే దాదాపు 5-6 లోక్సభ స్థానాలు ఈజీగా గెలవాల్సింది 0కు పడిపోయింది. ఇంతకంటే పరువు తక్కువ బీఆర్ఎస్ పార్టీకి ఉండనే ఉండదు. ఇప్పటికి కూడా కళ్ళు తెరవకపోతే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ రాబోయే కాలంలో 3వ స్థానానికి పడిపోతాడా, లేకపోతే కర్ణాటకలో జరుగుతున్న జేడీఎస్ స్థానం ఆక్రమిస్తాడా అనేది కాలం సమాధానం చెప్తుంది. బీజేపీ నిజంగా ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తే కేసీఆర్ని ఢీకొనటం పెద్ద పనేం కాదు. ఆల్రెడీ వాళ్ళు 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. ఆ 8 ఎంపీ సీట్లు బలంగా ఉంటే చాలు, ఆటోమేటిక్గా అసెంబ్లీకి కావాల్సినటువంటి బలం వస్తుంది, గవర్నమెంట్ ఈజీగా ఫామ్ చేయగలుగుతారు. మరి ఎంత మేరకు బీజేపీ ప్రభావితం చూపిస్తుంది? ఇప్పటికీ కేసీఆర్, కేటీఆర్ అదే పంతాలో మీడియా ముందు మాత్రమే వ్యాఖ్యలు చేయటం వల్ల పెద్దగా వచ్చే ఉపయోగం, వనగూరే రాజకీయ ప్రయోజనం కూడా ఏం లేదు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్లో ఎవరుంటే వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కేసీఆర్ అవుట్డేటెడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. దీంట్లో శశబిషలు నామోషి ఏమి లేదు. ఎప్పుడైతే జనానికి దూరంగా జరుగుతారో ఆటోమేటిక్గా జనం కూడా మర్చిపోతారు. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఆయన జనాన్ని మర్చిపోయాడు, 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు జనం గుర్తుపెట్టుకోవాలి? రేపు వీళ్ళంతా కష్టపడి మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలని కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంటే ముఖ్యమంత్రి అయితేనే బయటకు వస్తాడా? ముఖ్యమంత్రి కాకపోతే బయటికి రాడా? ప్రతిపక్ష నేతగా ఆయనకి ఆ బాధ్యత లేదా? మరి అలాంటప్పుడు ప్రతిపక్ష నేత పదవి ఎందుకు? దానికి రాజీనామా చేయాలి కదా కేసీఆర్. వేరే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. బడుగు బలహీన వర్గాలకు ఇవ్వండి. మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు పదవి? సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో జనం ఆలోచిస్తున్నారు, జనం గమనిస్తున్నారు. ఇంతకు ముందులాగా ప్యాలెస్లో కూర్చొని పాలిటిక్స్ చేస్తామంటే కుదరని రోజులు ఇవి. జనంలో ఉండడానికి ప్రయత్నించండి. జనాన్ని మీరు మర్చిపోతే మిమ్మల్ని జనం మర్చిపోతారు. దానికి పెద్ద కాలమేం పట్టదు. ఇక మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా ఎప్పుడో కేసీఆర్ ఒకానొక టైంలో తెలంగాణకు పాత ముఖ్యమంత్రి అనేటువంటి చరిత్రతో మనం చదువుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి గతమే కానీ ప్రస్తుతం లేదు, భవిష్యత్తు లేదు అన్నట్టుగా ఇదే జరగబోతుంది.
రేవంత్ రెడ్డి ఒక స్టెప్ వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. అది రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, మానవతా సంబంధాలు, విలువలు. మరి ఏం జరగబోతుందనేది మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నేను మీ కౌండిన్య. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి.